మంచిర్యాల జిల్లా పర్యటనలో మీడియాతో చిట్చాట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తనకు సొంత అజెండా ఏం లేదన్నారు. పార్టీని కాపాడుకోవాలనేదే తన తపనని చెప్పారు. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేదే తన వాదనని వివరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు కవిత. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారని, అసలు విలీనానికి తాను ఒప్పుకోలేదన్నారు. కేసీఆర్కు లేఖ రాయడంలో తప్పేం లేదన్నారు కవిత. తండ్రిని కలిసే అవకాశం వచ్చిందని, కానీ కలవలేకపోయానని చెప్పారు. లెటర్ బయటపెట్టిన వారిని పట్టుకోవాలని సూచించారు ఎమ్మెల్సీ కవిత. మంచిర్యాల జిల్లా పర్యటనలో మీడియాతో చిట్చాట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తనకు సొంత అజెండా ఏం లేదన్నారు. పార్టీని కాపాడుకోవాలనేదే తన తపనని చెప్పారు. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేదే తన వాదనని వివరించారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు కవిత. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతామని చెప్పారని, అసలు విలీనానికి తాను ఒప్పుకోలేదన్నారు. కేసీఆర్కు లేఖ రాయడంలో తప్పేం లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక తండ్రిని కలిసే అవకాశం వచ్చిందని, కానీ కలవలేకపోయానని చెప్పారు. లెటర్ బయట పెట్టిన వారిని పట్టుకోవాలని సూచించారు ఎమ్మెల్సీ కవిత. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, కవిత తాజా కామెంట్స్ పై డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, నిన్న కవిత చిట్చాట్ చేశారు ఉదయం 11 గంటల ప్రాంతంలో. మనకు తెలిసినటువంటి విషయమే. ఆమె చేసినటువంటి కామెంట్స్ బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించాయి, రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీశాయి. సో నిన్న కామెంట్స్కు బీఆర్ఎస్ నుంచి ఏ నేతలు కూడా పెద్దగా స్పందించలేదు. నిన్న మాత్రం కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలంగాణ భవన్కు వచ్చినప్పుడు మీడియా ఆయనని ప్రశ్నించినప్పుడు కవిత ఈ స్థాయిలో బాధతో ఉందా, అంత ఆవేదన ఉందా అన్నటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేదంటే కేసీఆర్ కానీ, లేదంటే పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా స్పందించలేదు. సో ఎట్లా స్పందించబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా ఉంది. అయితే ఈరోజు కవిత మంచిర్యాల జిల్లా వెళ్ళారు. మంచిర్యాల టౌన్లో జాగృతి కార్యకర్తలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఆమె అటెండ్ కానున్నారు. అయితే ఈ సందర్భంగా కవిత మంచిర్యాల వెళ్ళినప్పుడు అక్కడ కూడా చిట్చాట్ చేశారు. సేమ్ నిన్నట్లాగానే మాట్లాడారు, కానీ 2-3 అంశాలు కొత్తవిగా అనిపించాయి. నిన్న నేను చిట్చాట్లో ఉన్నాను, కవిత చిట్చాట్లో. సో ఈరోజు కొత్త అంశాలు ఏంటంటే, నేను మా ఫాదర్ని అంటే కేసీఆర్ని కలవడానికి ప్రయత్నం చేశాను, కానీ కలవలేకపోయినటువంటి ఒక అంశం చెప్పారు. సో మొత్తానికి కవిత ఎపిసోడ్ అంటే నిన్న 11 గంటల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ అబ్జర్వ్ చేస్తుంది. ఒక దశలో కవితకు సోకాజ్ నోటీస్ ఇస్తారని అనుకున్నారు, కానీ పార్టీ చెప్పేది ఏంటంటే ఇంటర్నల్గా కవిత మాట్లాడినటువంటి విషయాల్లో మాకు ఎవిడెన్స్ లేదు కదా అంటున్నారు. చిట్చాట్లో మాట్లాడారు కాబట్టి ఆమె మీద చర్యలు ఉంటాయా, చర్యలు తీసుకునే అంత పరిస్థితి ఉండకపోవచ్చు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఇంకొక వైపు కవితకు మరి కాసేపట్లో కూడా మంచిర్యాలలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్టుగా ఆమె వ్యక్తిగత సిబ్బంది నుంచి, ఆ పిఆర్ నుంచి కూడా సమాచారం అయితే వచ్చింది. ఇప్పుడు కవిత మరి ఒక ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడతారా, లేదంటే వేరే అంశాలు ఏమైనా ప్రస్తావిస్తారా అనేది కూడా పొలిటికల్ సర్కిల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ, బీఆర్ఎస్లోనూ, మిగతా రాజకీయ పార్టీల్లోనూ, స్టేట్ వైడ్గా బీఆర్ఎస్ కార్యకర్తల్లోనూ ఒక ఆసక్తి అయితే నెలకొన్నది. ఏం మాట్లాడతారు అనేది కూడా ఉంది. ఇక మరోవైపు అటు బీజేపీ నుంచి కవిత మాట్లాడిన దాంట్లో బీజేపీ నాయకులు కూడా స్పందిస్తూ వస్తున్నారు. సో అది ఇంటర్నల్ పాలిటిక్స్ అయినప్పటికీ కూడా ఒక కామెంట్స్ను మనం చాలా జాగ్రత్తగా మనం చర్చించుకోవచ్చు. అదేంటంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోయేది, కానీ నేను అడ్డుకున్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ అంశం ప్రతిపాదన, ఈ అంశం చర్చకు వచ్చింది. సో అందుకే నా మీద బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు తన మీద ఇబ్బంది పెడుతున్నారు, తనను పార్టీ మారుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇట్లాంటి చాలా అంశాలను ఆమె ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఈరోజు కూడా అంశాన్ని మరొకసారి తెర మీదకి తీసుకువచ్చారు. సో చూడాలి రాజకీయంగా, అంటే బీఆర్ఎస్ అయితే ఈ విషయంలో ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయబోతుంది, ఎట్లా చెప్పుకోబోతుంది అనేది కొంత ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత ఈ విషయాలు అస్త్రంగా మారాయి. కవిత యొక్క మాటల తీరు, అంటే ఆమె చేసినటువంటి చిట్చాటు బీఆర్ఎస్ కూడా దాన్ని పూడ్చలేనటువంటి పరిస్థితిలో ఉంది. ఏం చెప్పుకుంటుంది, బీజేపీలో విలీనం చేయాలనుకుంటున్న అంశాలని బీఆర్ఎస్ ఏ విధంగా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అందుకే ముఖ్య నాయకులు ఇంతవరకు స్పందించలేదు. వాస్తవానికి కవిత చిట్చాట్ అఫీషియల్ SMS వచ్చింది, మీడియా అంతా వెళ్ళారు. మీడియాలో ఈ అంశాలను కూడా ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో వార్తలు వచ్చాయి, నిన్న ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ముఖ్యమైనటువంటి నాయకులు స్పందించలేదు. సో కవిత కూడా చూసి ఉంటారు ఏమైనా పార్టీ నుంచి స్పందన వస్తుందా అనేది. ఇందాక మనం చెప్పినట్టుగా జ్యోతి, సో మాజీ ఎంపీ వినోద్ రావు మాత్రమే కవిత ఇంత ఆవేదన ఉంది, సో చిట్చాట్లో మాట్లాడినటువంటి అంశాల మీద
మళ్ళీ ఆమెకు సోకాజ్ నోటీసులు ఎట్లా ఇస్తారు పార్టీ అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఆయనకు సమాచారం లేక చెప్పలేదు. నిజంగానే కేసీఆర్ నుంచి ఆయనకు సమాచారం ఉండొచ్చు, లేదంటే కేటీఆర్ నుంచి సమాచారం ఉండొచ్చు. పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు ఎంపీ వినోద్ కుమార్ కూడా. కాబట్టి ఆయన ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి సమాచారాన్ని ఆయన మీడియాకు చెప్పు ఉంటారు. కాబట్టి ఇప్పుడు కవిత మీద ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో చాలామంది సీనియర్ నాయకులు బీఆర్ఎస్లో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి బయటకు పంపించారు కేసీఆర్. వాస్తవం అది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే. సో కాబట్టి ఇప్పుడు కవిత మీద ఏమైనా చర్యలు ఉంటాయి? ఇంత స్థాయిలో ఆమె మాట్లాడినప్పుడు, ఇంత ఆవేదనతో మాట్లాడినప్పుడు, ఇంత పార్టీ విషయంలో ముఖ్యమైనటువంటి అంశం ఇందాక మనం చెప్పుకున్నాం, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంశము చాలా పెద్ద ఎత్తున పార్టీలో ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. నాయకులందరూ కూడా దీని మీద మాట్లాడుకుంటున్నారు. సో కాబట్టి దీని మీద ఎట్లా రియాక్షన్ ఉండబోతుంది పార్టీ నుంచి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అటు కేసీఆర్కి ఈ విషయాలన్నీ తెలిసిన విషయమే, కేటీఆర్కి తెలిసినటువంటి విషయమే, హరీష్ రావుకు తెలిసిన విషయమే. కొద్దిసేపటి క్రితం కూడా హరీష్ రావు కేసీఆర్తో సమావేశమయ్యారు. జూన్ 5వ తారీఖున కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళబోతున్నారు అనేది మనకు తెలిసినటువంటి వార్త. సో ఈ సందర్భంగా హరీష్ రావు కేసీఆర్తో సమావేశమయ్యారు. ఆ విషయాలు కూడా చర్చకు వస్తాయి. సో ఎట్లా కాళేశ్వరం కమిషన్ ముందు మనం ఏం చెప్పాలన్నటువంటి విషయాలు కూడా చర్చించవచ్చు. కానీ ఇప్పుడు కవిత ఎపిసోడ్ కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. ఎందుకంటే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ కవిత మాట్లాడే 2-3 అంశాలు ప్రస్తావించారు. కాబట్టి ఆయన కూడా కేసీఆర్కు చెప్పుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని పత్రికల్లో, అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఈ వార్తలు వచ్చే, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కవిత చేసినటువంటి చిట్చాట్ మీద చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ హరీష్ రావు మధ్య కూడా ఈ చర్చ జరిగే ఉంటుంది. తర్వాత కేటీఆర్ ఇప్పుడు లండన్లో ఉన్నారు. కేసీఆర్తో కూడా కవిత మాట్లాడినటువంటి అంశాలు కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఉంటారు. ఎట్లా దీన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి విషయాల మీద పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. 2 అంశాలు. ఒకటి, గతంలో మాదిరిగా మిగతా నాయకులు మాట్లాడినప్పుడు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలామంది బీఆర్ఎస్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు కేసీఆర్ అందరినీ పంపించారనేది పెద్ద ఎత్తున చర్చ ఉండే. కాబట్టి ఇప్పుడు కవిత విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నిజంగానే తీసుకునేంత ధైర్యం ఉందా బీఆర్ఎస్కు? సో కవిత మీద యాక్షన్ ఉంటుంది అనేటువంటిది కూడా కొంతమంది నాయకులు చెప్తున్నారు. సో ఈ 2 అంశాలు, కవిత మీద చర్య తీసుకుంటే ఎట్లా తీసుకోబోతున్నారు, లేదంటే కవితనే ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతుందా, ఇట్లాంటి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు కవిత ఒకవేళ ప్రెస్ మీట్లో మాట్లాడితే ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. మొత్తానికి కవిత చేసినటువంటి కామెంట్స్, కేటీఆర్ యొక్క పనితీరుకు ఆమె చేసినటువంటి కామెంట్స్, కేటీఆర్ సరిగా పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేయడం లేదన్నటువంటి విషయాలు కావచ్చు, లేదంటే అటు హరీష్ రావు మీద చేసినటువంటి కామెంట్స్ కానీ, ఆయన కూడా పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం దిశగా వీళ్ళు ఇద్దరు నాయకులు పనిచేయడం లేదన్నటువంటి అంశాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు చర్చ అంతా కేటీఆర్ నిజంగానే పార్టీలో చాలా క్రియాశీలకంగా, లేదంటే యాక్టివ్గా, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వ అంశాల మీద కావచ్చు, వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్నటువంటి విషయాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటేమో బీజేపీలో విలీనం ఒక అంశం అయితే, రెండోది మనం పొలిటికల్గా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కేటీఆర్ మీద ప్రధానంగా కేటీఆర్ పూర్తి స్థాయిలో పార్టీ నడిపించడంలో వైఫల్యం చెందారనేది ఆమె చెప్తున్నటువంటి మాట. చాలా ప్రశ్నలు వేశారు, నిన్న మనం అందరం చూసాం ఆమె చేసినటువంటి చిట్చాట్. సో ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే కేటీఆర్ వర్సెస్ కవితగా ఖచ్చితంగా కేటీఆర్ను పూర్తి స్థాయిలో పార్టీలో పనిచేయడం లేదనేది ఆమె ప్రస్తావించారు. కాబట్టి సో దీని మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. సో మరి నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు కవిత ప్రెస్ మీట్లో ఈ అంశం తెలంగాణ జాగృతి అంశం కావచ్చు, లేదంటే మిగతా అంశాలు మాట్లాడుండొచ్చు. అక్కడ మీడియా ఖచ్చితంగా ఆమెను ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రశ్నకు సమాధానం ఆమె చెప్పాల్సి వస్తుంది. ఇప్పటివరకు చిట్చాట్లో మాత్రమే ఆమె మాట్లాడారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారికంగా కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ దయాలు ఉన్నాయి అన్నటువంటి అంశాల తర్వాత నిన్న చిట్చాట్లో మాత్రమే ఆమె మాట్లాడారు మీడియాతో. సో ఆ అంశం తప్ప, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రికార్డుగా ఉన్నటువంటి అంశం తప్ప ఇప్పుడు కేటీఆర్ను అంశాన్ని ప్రస్తావించిన తర్వాత బీజేపీలో బీఆర్ఎస్ విలీన అంశం ప్రస్తావించిన తర్వాత హరీష్ రావుని ఆమె కామెంట్ చేసిన, సో ఇవన్నీ కూడా ఆఫ్ ది రికార్డుగానే ఉన్నాయి. సో రికార్డుగా లేవు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మాట్లాడితే అవి రికార్డు అవుతాయి. దీన్ని బట్టి పార్టీ కూడా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ధైర్యం చేస్తారా లేదనేది కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేడర్లో చర్చ జరుగుతుంది. సో ఏ నాయకుడు కూడా పెద్దగా దీని మీద సీరియస్గా ప్రస్తావించడం లేదు. ఎందుకంటే కేసీఆర్ కూతురు గత కొన్నేళ్ల నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నది కాబట్టి సో ఎవరు కూడా సాహసం చేయడం లేదు. తెలంగాణ భవన్లో కూడా అంత
వచ్చినటువంటి నాయకులు కూడా ఈ అంశం తప్ప మిగతా అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు, ఇంటర్నల్గా మాట్లాడుతున్నారు. సో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. సో ఎట్లా యాక్షన్ ఉంటుంది, ఏ విధంగా మరి ఇప్పుడు దీన్ని పూడ్చుకోవాలంటే జరిగినటువంటి పొలిటికల్ డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ జరిగింది. కవిత వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. లేదంటే పొలిటికల్గా కొంత డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కార్యకర్తల్లోనూ తర్వాత నాయకుల్లోనూ కొంత ఆందోళన నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసేటువంటి విమర్శలకు నిన్నటి నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కవిత చిట్చాట్ తర్వాత మీడియాలో వచ్చినటువంటి వార్తలను పట్టుకొని పెద్ద ఎత్తున వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెడుతూ స్పందిస్తున్నారు. ఇట్లాంటి సమయంలో కొంత దీన్ని ఓవర్కమ్ చేయాలంటే, ఇప్పుడు జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలంటే, సో పొలిటికల్గా తిప్పికొట్టాలంటే ఏం మాట్లాడాలనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే కేటీఆర్ లండన్లో ఉన్నారు, తర్వాత హరీష్ రావు మాత్రం కొంత సైలెంట్గా ఉన్నారు, కేసీఆర్ ఎప్పటి నుంచో సైలెంట్గా ఉన్నారు. కాబట్టి దీని మీద వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది అయితే చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మిగతా అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి కాబట్టి రెండు పార్టీలు, అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్లో ఈ రెండు పార్టీలు కూడా కొంత డ్యామేజ్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అస్త్రంగా అయితే మారింది. సో ఎవరు దీని మీద రియాక్ట్ కాబోతున్నారు, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి కవిత కనుక రికార్డెడ్గా ఈ అంశాలు ప్రస్తావిస్తే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఫర్దర్గా ఏం చేస్తారనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. జ్యోతి.